సుధీర్ గారు లైన్ లో ఉన్నారండి. సుధీర్ గారు. నమస్తే రఘురామ్ గారు, నా పేరు జలగం సుధీర్, మాది వస్తుంది. మీరు కేంద్రంలోను రాష్ట్రంలో కూటమి ద్వారా మూడవసారి అధికారంలోకి వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్. అండ్ ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒక మంచి అంశం తీసుకున్నారు గత 10 ఏళ్లుగా. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంకా రిజర్వేషన్స్ మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. మీరేమో 4% ముస్లిం రిజర్వేషన్ తీసిస్తామంటారు. మీ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ మాత్రం అంటే లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు ముస్లిం రిజర్వేషన్ తీయమంటారు. ఇది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది మీ కూటమిలో ఏర్పడుతుందా? ఏర్పడితే ఇది ఏమన్నా మీకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుందా? ఒకటి. రెండో అంశం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది జనరల్ గా మనం కేవలం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి రిజర్వేషన్లు ఉంటాయి, దానికోసం బాగా జరుగుతుంటది. కానీ ప్రైవేట్ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉంటాయి. ప్రజలను ఆ దిశగా మీరు కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తూ రిజర్వేషన్స్ మీద ఒత్తిడి తగ్గించే విధంగా మీ ప్రభుత్వం కానీ మీ భాగస్వామ్య ప్రభుత్వాలు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ దిశగా ఈ 5 ఏళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా చెప్పగలుగుతారు రఘురామ్ గారు? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే పాపం ప్రశ్న అడిగారో 2 ప్రశ్నలకి మొదటి ప్రశ్న సమాధానం ఏమిటంటే, ముస్లిం రిజర్వేషన్ అనేది ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఒక మతానికి రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేదే రాజ్యాంగంలో ఉంది. కాబట్టి దాన్ని భారతీయ జనతా పార్టీ పాటిస్తుంది. ఎవరైతే వెనుకబడినటువంటి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో అలాంటి వర్గాలకు రిజర్వేషన్ ఉండాలి. కానీ కేవలము మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క మాకు ఒక మేనిఫెస్టో కానీ మనకు సిద్ధాంతంలో ఉన్నదన్నమాట. మతాన్ని బట్టి మనం రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం. అది ఎన్డీఏ భాగస్వాములు ఎవరైతే మేము 3 పార్టీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దాని మీద వాళ్ళు చర్చించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. నెంబర్ 2, ఎవరైతే మీరు చెప్పినటువంటి రిజర్వేషన్ను ఇవ్వాలి, రిజర్వేషన్స్ ఉండాలా వద్దా, ఏ విధమైనటువంటి ఆధారం ఏదైతే ఉందో దానికి మనము మన రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ఏదైతే మనకి రాజ్యాంగం కల్పించినట్టుందో దాని ప్రకారంగా ఎవరైతే రిజర్వేషన్కి అర్హులో, కులం కానీ మతాన్ని పక్కన పెట్టి అనేక కులాలు ఉన్నాయి. ఒక బీసీలో మనకి ఆల్మోస్ట్ 2000 కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. అనేక కులాలు ఇంకా లబ్ధి పొందట్లేదు, రిజర్వేషన్ని పొందట్లా. సో ఎస్సీల్లో అదేవిధంగా క్రిమిలేయర్ ఉండాలి. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకి కాకుండా లబ్ధి పొందినటువంటి ఫ్యామిలీసు, కుటుంబాలు, కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు లబ్ధి పొందాలి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి అనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం. దాన్నే సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితోనూ వికాసం పొందాలి అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం అండి. అన్ని మతాలు, అన్ని కులాలు సమాన ప్రాతినిధ్యం వహించాలి, భారతదేశంలో అందరికీ సమన్యాయం జరగాలి అనేది బీజేపీ యొక్క మెయిన్ అజెండా అండి. రఘురామ్ గారు, నెక్స్ట్ కాలర్ డల్లాస్ నుంచి అశోక్ గారు లైన్లో ఉన్నారండి. అశోక్ గారు. అశోక్ గారు. అశోక్ గారు, మీ ఆడియో సరిగా లేదు, మళ్ళీ తీసుకుంటాం మీ కాల్. రఘురామ్ గారు, మనం ఇందాక ప్రత్యేక హోదా గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అయితే కేంద్ర మంత్రి వర్మ గారు చెప్పిన మాటలు కూడా ఇక ముగిసిపోయిన అధ్యాయం ప్రత్యేక హోదా అన్నట్టే ఆయన చెప్పారు. అలాగే మీరు చెప్పిన స్టేట్మెంట్ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ప్రత్యేక హోదా లేకపోయినా కూడా ప్రత్యేక హోదా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అవి ఆల్రెడీ కేంద్రం ఇస్తూనే ఉంది అన్నారు. ఈ మాటల్ని మీ నేతల యొక్క మాటలుగానే భావించాల్సి ఉంటుందా, లేక కేంద్రం వాయిస్గా ఏమైనా వినిపిస్తున్నారా?
అంటే మనకి ప్రభుత్వము విధానం వేరుగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏదో పార్టీగా మేము చెప్పే ఏదైతే మేము చెప్తామో అది మా యొక్క పార్టీ అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వము ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒకటే కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏ విధంగా అయితే రెస్పాన్స్ చేసి ఏ విధంగా ఒక సమస్యను అడ్రస్ చేస్తాయో ఆ సమస్య మీద ఎన్డీఏ యొక్క కూటమి యొక్క అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. ఇది మా యొక్క అభిప్రాయము. సో ఎన్డీఏ అనేక పార్టీల యొక్క స్వరూపం. వాళ్ళ యొక్క అభిప్రాయము మా అభిప్రాయంతో భిన్నంగా ఉండొచ్చు, ఆర్ మా అభిప్రాయాన్ని ప్రతిబింబించవచ్చు కూడా. వెయిట్ చేద్దామండి.